ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది. డబ్బులు ఇచ్చినా చెప్పాలి, తప్పదు. మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్గా ఇలా కలవడానికి వస్తున్నాను. 2026లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ద లైన్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి, పోనీ నేను అడుగుతాను. యాజ్ మీడియా, హౌ డూ యూ ఫైండ్ దీస్ కమెంట్స్? చెప్పింది కరెక్టే, మీరు కూడా మాట్లాడాలి మధ్యలో. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే ధోతి, బొట్టు మరి పెట్టుకుని పెళ్ళైనట్టు ఉంగరాలు, మట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు మట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే, తెలుసుగా మన పూర్వ. అవన్నీ మనం ఫాలో చేయాలి. అలాంటప్పుడు మనం కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఇప్పుడు ఒకప్పుడు చాలా చెట్లుండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంతుంటాయి. కాకపోతే వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ కాసం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అంటే మీరు ఎప్పుడు కొత్తగానే, మీరు ప్రతిసారి తీసుకున్న కొత్తగా వస్తాను కదా, ఈసారి ఎలాంటిది? అలాగే కొత్తగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మిమ్మల్ని ఆనందింపజేయాలనేది నా టార్గెట్. అలాగే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. పెద్ద సినిమాలు అంటే ఏంటి సార్? అంటే పెద్ద రామ్ చరణ్, ప్రభాస్, అది పెద్ద సినిమా అయిపోతుంది. మెచ్చుకుంటేనే పెద్ద సినిమా అవుతుంది. ఎస్ మేడం, సూపర్. సో అది రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మీ మీద డిపెండ్ అయ్యింది. హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఎందుకులేండి, అది మేడం అడగడం క్వశ్చన్ అంటే మా ఆయనకే హీరోయిన్. సూపర్ మేడం. లాస్ట్ క్వశ్చన్ మేడం. అలా అంటే అలా కాదు, జస్ట్ ఏదో సరదాగా అనాలనిపించింది. మేడం హీరోయిన్ గా చూడాలని. మేడం ఇంకో క్వశ్చన్ మేడం. మేడం ఇప్పుడుండే హీరోయిన్ లో మేడం చూడాలని అంటే ఒక రైటర్ ఆర్ డైరెక్టర్ నన్ను అనుకుని చేస్తే మనం బలవంతంగా తీసుకోలేము, బలవంతంగా దూరం బలవంతంగానే ఉంటుంది. మేడం ఇంకో లాస్ట్ వద్దని అనుకోలేదు, వస్తే తప్పకుండా చేద్దాం. మేడం ఇప్పుడుండే హీరోయిన్
హీరోయిన్లే మేడం, వాళ్ళకన్నా అందరికన్నా మీరే బెస్ట్ మేడం. వాళ్ళు ఇప్పుడు చెప్పండి. వాళ్ళు ఇక్కడ వస్తాయి కదా మేడం. మేడం లేదు మేడం మేడం కాదు మేడం, కాదు మేడం. అడిగితే మీరే సూపర్. కాదు మేడం, ప్రతి క్యారెక్టర్ మీరు సూపర్ మేడం, అందుకని కొత్తగానే ఉంది కదా కాబట్టి అందరికీ మీరు బాగా నచ్చుతున్నారు మేడం. మేడం మళ్ళీ ఏమన్నా జబర్దస్త్ లోకి ఎంటర్ చేసే అవకాశం ఉందా? రావాలని మేము కోరుకుంటున్నాం. రాజకీయ హీరోయినే మేడం రాజకీయాలకు వచ్చే మన ఆలోచన రావాలని మేము ప్రస్తుతం అయితే లేదు. లేదు ముందు ఇంత ముందు చెప్పారు కదా. మేడం పుష్ప క్యారెక్టర్ లాంటిది ఇంకోటి ఏదైనా చేస్తున్నారా? అలాంటిదే చేస్తే మీరు చూస్తారా? అందుకే నేను సస్పెన్స్ అంటాను ఇదే. సో అందుకే డెఫినెట్ గా వెరైటీగా ఉండాలని నేను మళ్ళీ తిరిగి ఇక్కడ చేస్తున్నా. మన కాసం ఫ్యాషన్స్ లో కూడా చాలా వెరైటీలు ఉంటాయి. మేడం కొత్తగా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. యాక్చువల్లీ కథలు వింటున్నాను వెబ్ సిరీస్ కి. నాకు చాలా ఇష్టం వెబ్ సిరీస్ అనేవి ఆడియన్స్ తో చాలా సంవత్సరాల పాటు సీజన్స్ తో పాటు టచ్ లో ఉండే కనెక్షన్ ఉండే కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అనేది. సో గట్టిగా ఇంక నేను ఎంత ముసల్దానైనా నేనున్నా లేకున్నా మీ మీ ఆ పాత్రలో మీతో ఎప్పుడూ బతికే ఉండాలి అనే దాంతో నేను అలా చూస్తున్నా. నేను కానా? మీరు 100 years అయినా ఇలాగనే ఉంటారు మేడం. సో కైండ్. మా మీడియా సోదరుతో ఫోటో తప్పకుండా.